వెల్కమ్ టు కర్నూలు జెస్సీ ఛానల్. లాలా లజపతి రాయ్ భారత స్వాతంత్ర సంగ్రామంలో ముఖ్యమైన నాయకులలో ఒకరు. ఆయనను పంజాబ్ కేసరి, పంజాబ్ సింహం అని కూడా పిలుస్తారు. లాలా లజపతి రాయ్ 1865 జనవరి 28న పంజాబ్ రాష్ట్రంలోని మోగా జిల్లా దుడికే గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి మున్షీ రాధాకృష్ణన్ అగర్వాల్ ఉర్దూ, పర్షియన్ భాషలు బోధించే పాఠశాల ఉపాధ్యాయుడు. తల్లి గులాబ్ దేవి. లజపతి రాయ్ ప్రాథమిక విద్య తండ్రి బదిలీ అయిన ప్రదేశాల్లోనే సాగింది. 1880 సంవత్సరంలో లాహోర్లోని గవర్నమెంట్ కాలేజీలో న్యాయశాస్త్రం అభ్యసించారు. ఈ సమయంలో ఆయన స్వామి దయానంద సరస్వతి స్థాపించిన ఆర్య సమాజ్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై ఛాందస భావాలకు వ్యతిరేకంగా పోరాడారు. జోసెఫ్ మ్యాజినీ అనే ఇటాలియన్ విప్లవకారుడి భావాలు కూడా ఆయనపై ప్రభావం చూపాయి. న్యాయవాద వృత్తిని ప్రారంభించిన లాలా లజపతి రాయ్ త్వరలోనే స్వాతంత్ర ఉద్యమం వైపు మళ్లారు. 1888-89 సంవత్సరాలలో అలహాబాద్, బొంబాయిలలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు హాజరయ్యారు. హిస్సార్ నుంచి వెళ్లిన 4 ప్రతినిధుల్లో ఆయన ఒకరు. అయితే కాంగ్రెస్ అనుసరిస్తున్న మితవాద పోరాట పంత ఆయనకు నచ్చలేదు. లాల్ బాల్ పాల్ త్రయంలో లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ వీరిలో ఆయన ఒకరిగా ప్రసిద్ధి చెందారు. వీరు కాంగ్రెస్లో అతివాద వర్గానికి చెందిన నాయకులు. బ్రిటిష్ పాలనపై మరింత తీవ్రమైన నిరసనలకు పిలుపునిచ్చారు. 1920 సంవత్సరంలో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ ప్రత్యేక సమావేశానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ సహాయ నిరాకరణ ఉద్యమానికి సిద్ధమైంది. లాలా లజపతి రాయ్ కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, గొప్ప సామాజిక సంస్కర్త, రచయిత కూడా. ఆయన విద్యను ప్రోత్సహించారు, కుల వివక్షను రూపుమాపడానికి కృషి చేశారు. మహిళల హక్కుల కోసం, పేదల అభ్యున్నతి కోసం పోరాడాడు. అనాథ పిల్లల కోసం ఆశ్రమాలను ఏర్పాటు చేసి వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. 1897లో హిందూ అనాథ సహాయోద్యమాన్ని స్థాపించి అనాథ పిల్లలను క్రైస్తవ మిషన్లు తీసుకెళ్లకుండా కాపాడారు. ఆయన దయానంద ఆంగ్లో వేదిక్ కాలేజీ స్థాపనలో మహాత్మా హంసరాజ్కు సహాయం చేశారు. ఇది భారతీయ విలువల ఆధారంగా ఆధునిక విద్యను అందించింది. వాటిలో వందే మాతరం, ఆర్య గెజిట్ వంటివి జాతీయవాద భావాలను ప్రజల్లోకి తీసుకెళ్లాయి. 1894 సంవత్సరంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్థాపనలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. లాహోర్లో తన తల్లి గులాబ్ దేవి పేరు మీద క్షయవ్యాధి నివారణకు ఆసుపత్రి కట్టించి పేదలకు సేవలు అందించారు. 1928 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో రాజ్యాంగ సంస్కరణలను అధ్యయనం చేయడానికి సైమన్ కమిషన్ను నియమించింది. ఈ కమిషన్లో ఒక్క భారతీయ ప్రతినిధి కూడా లేకపోవడాన్ని లాలా లజపతి రాయ్ తీవ్రంగా వ్యతిరేకించారు. 1928 అక్టోబర్ 30న లాహోర్లో సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా జరిగిన భారీ ప్రదర్శనకు లాలా లజపతి రాయ్ నాయకత్వం వహించారు. ఈ ఆందోళనలో బ్రిటిష్ పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జి చేశారు. ఈ లాఠీచార్జిలో లాలా లజపతి రాయ్ తీవ్రంగా గాయపడ్డారు. సమయంలో ఆయన, నా శరీరంపై పడిన ప్రతి లాఠీ దెబ్బ బ్రిటిషు సామ్రాజ్య శవపేటికకు దిగుబడే చివరి మేకు అవుతుందని ధైర్యంగా ప్రకటించారు. గాయాల కారణంగా ఆయన చికిత్స పొందుతూ 1928 నవంబర్ 17న మరణించారు. ఆయన మరణం భారత స్వాతంత్ర ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసింది. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి విప్లవకారులు లాలా లజపతి రాయ్ మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. లాలా లజపతి రాయ్ జీవితం, త్యాగం భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఆయన దేశానికి చేసిన సేవలు, చూపించిన ధైర్యం ఎందరో స్వాతంత్ర సమరయోధులకు స్ఫూర్తినిచ్చాయి. మా వీడియోస్ నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కొట్టండి. జై హింద్.